గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక కంటైనర్ వచ్చింది. ఇప్పటికి మొత్తం 3 కంటైనర్ తీసుకొచ్చాం. మనం చాలా తీసుకున్నాం, పోర్ట్ కంటైనర్స్ అన్ని కూడాను. సో వెహికల్ ఇంకా ఆల్రెడీ నిన్న మొన్న కూడా రీచ్ చేసాం మనం. ఈరోజు చేయలేదు. సో రేపటి నుంచి మళ్ళీ బిగించడం స్టార్ట్ చేస్తారు. మొన్న వచ్చి లోడ్ ఒక గోడౌన్, ఇదొక గోడౌన్. ఆ గోడౌన్ లో ఒక మోడల్ ఉంది, ఈ గోడౌన్ లో ఒక మోడల్ ఉంది. అయితే వీటిలన్నింటినీ ఫిక్స్ చేయడం అనేది వేగవంతం. రేపు ఎల్లుండి నుంచి వేగం చేస్తారు. ఇప్పటి వరకు ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం, ఇంకా వేగం చేస్తారు. సో మనకి కావాల్సిన వెహికల్స్ మనకి నేరుగా డైరెక్ట్ గా కొనుక్కున్నవే, పోర్ట్ నుంచే వచ్చాయి మనకి. ఓకే రెడీ. ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వెహికల్ కి సంబంధించినటువంటి క్యాష్ ఈ 4 బ్యాంక్ అకౌంట్లు మీరు మీ అకౌంట్స్ కి యాడ్ చేసుకోండి. ఆన్లైన్ బ్యాంకింగ్ కి ఫోన్ పే, గూగుల్ పే లాంటివి చేయటానికి అవ్వదు. చేసినా సరే అవి రావు. మళ్ళీ ఆ క్యాష్ కి మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది యాడ్ చేసుకోండి. ఇది ఒక 24 గంటల తర్వాత మీకు యాక్సెస్ లోకి వస్తుంది, మీరు పంపించుకోవచ్చు. అయితే ఇంతవరకు ఎవరైతే పంపించారో వాళ్ళందరికీ కూడా మనం ఒక ఫుల్ కాయిన్, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఒక ఫుల్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీదటి నుంచి కొనుక్కున్న వాళ్ళకి ఈ రోజు నుంచి మళ్ళీ నేను ప్రకటించే వరకు, అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, నేను మళ్ళీ మీకు ప్రకటించే వరకు ఎవరు కొనుక్కున్నా సరే, ఎవరు కొనుక్కున్నా, ఎవరు ₹1,00,000 బుక్ చేసుకున్నా సరే, ఒక హాఫ్ కాయిన్ పూర్తి వస్తుంది. దాంట్లో మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత హాఫ్ కాయిన్ ఎంతకు వస్తే అంతకు సేల్ చేసుకోవచ్చు. నిన్నటి వరకు ఎంతమంది అయితే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఒక ఫుల్ కాయిన్, ఈ రోజు నుంచి మరొక 3-4 రోజులు, అంటే సుమారుగా ఆదివారం వరకు కొనుక్కున్న వాళ్ళందరికీ హాఫ్ కాయిన్. QCC 2 years స్టేకింగ్, మైనింగ్ వేరు, స్టేకింగ్ వేరు.
టూ ఇయర్స్ స్టేకింగ్ కాయిన్ వస్తుంది. నిన్నటి వరకు కొనుక్కున్న వాళ్ళందరికీ నేను శుక్రవారం నుంచి బళ్ళు పంపించడానికి సిద్ధం చేసుకున్నాను. ఒక చార్జర్స్ రేట్ అవడం వల్ల ఇప్పుడు నేను పంపించలేదు. కొంతమందికి ఇక్కడ ఉన్న వరకు ఇచ్చేసాను. చార్జర్స్ అంటే ఛార్జ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు పెట్టాల్సింది 15 amps లేదంటే 20 amps పెట్టాల. మన మైలేజ్ ఎక్కువ కాబట్టి 15 amps అండ్ 20 amps పెట్టాల. లేకపోయినట్లయితే ఎక్కువ టైం రోజంతా తీసేసుకుంటుంది. అలా కాకుండా 5 to 6 hours లోనే ఫెయిల్ అయిపోద్ది. 200 ప్లస్ అలాగే 300 ప్లస్ కిలోమీటర్స్ వస్తాయి మోడ్ 1లో ఎకానమీలో తోలుకుంటే. మీకు నచ్చినట్టు తోలుకున్నా సరే కొంత తగ్గుతుంది. హ్యాపీగా మీరు జర్నీ చేయొచ్చు. మన బలూన్ పట్టుకెళ్ళిన అందరూ హ్యాపీగానే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. చాలా చక్కగా ఉంది, చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన బ్యాంక్స్ అన్ని కూడా నిన్నటి వరకు ఈ ఎండింగ్ వాళ్ళకి మార్చ్ టు మార్చ్ ఈ ఎండింగ్ కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు నిన్నటి వరకు హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఈరోజు సెలవు, ఒకసారి రేపు కూడా ఇదే ధోరణితో ఉంటుంది. బ్యాంకులో ఓపెన్ చేస్తారు, వర్క్ జరుగుతాయి, కానీ ఎవరు పని చేయరు. ఆన్లైన్ మన్నాటో చేసుకుంటే చేసుకోవడం. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన స్కై అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన యాక్సెస్ వాళ్ళు ఇవ్వడం, మన సాఫ్ట్వేర్ కనెక్ట్ చేయడం జరిగిపోయి ఇప్పుడు దాన్ని ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ యాక్సెస్ ఇచ్చారో రేపు లేదా ఎల్లుండి ఇస్తారు. రేపు ఇవ్వకపోవచ్చు, ఎల్లుండికి ఇస్తారు. యాక్సెస్ ఇచ్చారు, యాక్సెస్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేసుకొని నేను మీకు చెప్పేస్తాను. అప్పుడు డైరెక్ట్గా కిబోలోకి వెళ్ళే మీరు పంపించేసుకోవచ్చు. కిబోలోకి వెళ్ళే మీరు పంపించుకోవచ్చు. ఈ మిగతా ఏ విధమైన పేమెంట్స్ అయినా సరే దాని ద్వారా మనం చేసేసుకోవచ్చు. మీ ఐడిలోనే ఎంత వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అనేది కనిపిస్తుంది. డైరెక్ట్గా ఫైనాన్షియల్ యాక్సెస్ అందులోకి వచ్చేటట్టు చేశాను. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసి ఆగింది ఆ యాక్సెస్ కోసమే. ఆ యాక్సెస్ అయిపోయింది కాబట్టి ఇక మీదట మనం హ్యాపీగా బిజినెస్ వేగవంతం చేసుకోవచ్చు. అది స్టార్ట్ అయిపోయిన వెంటనే నేను రెఫరల్ లింక్స్ నేను జూమ్ పెట్టిసే ఇస్తాను. జూమ్ లింక్ వేరు, నేను చెప్పింది జూమ్ లింక్, రెఫరల్ లింక్ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒకవేళ మాటల సందర్భంలో రెఫరల్ లింక్ అంటే దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు నేను ఈ లోడ్లు ఇవన్నీ ఈ టెక్నికల్ ఈ యాక్సెస్లో ఉన్నాను కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా మాట పొరపాటు వచ్చినట్టయితే మీరందరూ నా కుటుంబమే కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు రెఫరల్ లింక్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు ఏమవుద్దంటే డైరెక్ట్గా ఆన్లైన్ షోరూము మీకు యాక్సెస్ వస్తుంది. అది 5 చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికి కూడా షోరూమ్ ఓకే అయిపోద్ది, దాని నుండి చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా సేల్ చేసిన వారికి అంటే మీ షోరూమ్ ద్వారా సేల్ చేసుకోవడం, అలాగే షోరూమ్ ద్వారానే కొనుక్కోవాలి, ఇంకో దారి ఉండదు. అమ్మేవాళ్ళు షోరూమ్ తీసుకున్న వాళ్ళందరూ డైరెక్ట్గా షోరూమ్ ద్వారా వాళ్ళు మీకు ఇస్తారు. మీరు కొనుక్కోవడం కూడా షోరూమ్ ద్వారానే కొనుక్కోవాలి. ఆన్లైన్ షోరూమ్ ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకి 5,000 చెప్పాను కదా, ఆ కమిషన్ని ఇంకా ఎక్కువగా పెంచుతున్నాను. అలాగే ఈ రోజు నుంచి రేపు ఆదివారం వరకు ఎవరైతే నేను ప్రకటించే వరకు, అంటే మీరు ఆన్లైన్ మన స్కై అండ్లో కొనుక్కోండి అని ప్రకటించే వరకు, అది ఆన్లైన్ అయిపోయింది, యాక్సెస్ అయిపోద్ది. ఈలోగా ఎవరైతే బుక్ చేసుకున్నారో, అంటే ఎవరైతే కొన్నారో లేదా కొనిపించారో, ఒక రకం చెప్పండి కొనిపించారో, వాళ్ళకి స్పెషల్ కమిషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చినట్టు కమిషన్ కాకుండా స్పెషల్ కమిషన్ ఇస్తున్నాను. రీజన్ ఏంటంటే మన బళ్ళు జనాల్లోకి వెళ్ళినప్పుడే దాని సత్తా ఏంటో తెలుస్తుంది, అది ఎంత మైలేజ్ వస్తుందో తెలుస్తుంది,
గతంలో కొనుక్కున్న వాళ్ళు తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు మన బళ్ళు మనం బయటికి వెళ్ళాలి. దానికి ఏర్పాట్లు నేను చేశాను. ఇప్పుడు దానికి ఈ చార్జర్సే రాలేదు. ఆ చార్జర్స్ ఉన్నంత వరకు ఇచ్చాను. చార్జర్స్ అనేవి శుక్రవారం శుక్రవారం నాటికి వస్తాయి. ఆ వచ్చిన వెంటనే ముందు తెలంగాణకి ఒక కంటైనరు, అలాగే విజయవాడ, ప్రకాశం ఆ ఏరియాలకి, అలా మన ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి ఒక కంటైనరు పంపిస్తున్నాను. బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ లోపల బుక్ చేసుకున్న వాళ్ళు కూడా పంపించేస్తాను. అందుకనే ఆ కంటైనర్ ఇంకా ఎక్కువగా వెళ్ళాలనే ఉద్దేశంతో స్పెషల్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈలోగా పంపించుకున్న వాళ్ళందరికీ నేను ఎప్పుడైతే ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా స్కాండ్ ద్వారా కొనుక్కోగలరు, అప్పుడు ఆన్లైన్ షోరూమ్ కమిషన్ పెంచుతానని చెప్పాను లాస్ట్ టైం కంటే, అది నేను పెంచుతాను. ఈలోగా ఉన్న వాళ్ళకి స్పెషల్ కమిషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు మీ జూనియర్స్ ద్వారా చేసుకొని రెడీగా ఉంచుకోండి. అలా అమ్మిన వాటికి కూడా మీ తాలూకా షోరూమ్కి కౌంట్ అవుతుంది. అది నేను నోట్ చేసుకుంటున్నాను. ఆ నోట్ చేసి ఇలా కొనుక్కున్న వాళ్ళందరికీ నేను కాల్ చేసి ఎవరు అండర్లో ఏది ఉందని నేను అడుగుతాను. దాని ప్రకారం మీకు చెప్తే మీకు ఒక స్క్రీన్ నేనే డిజైన్ చేసి ఒకరు ఎవరు అండర్లో వాళ్ళు తీసుకుంటున్నారో మీకు రెఫరల్ ఇస్తారో వాళ్ళ అందులో నేను అవి వేసుకుంటూ వెళ్ళిపోయి అవి హ్యాపీగా మీరు తర్వాత అమ్ముకొని మంచి కేనైటెడ్ చేస్తున్నాను. అలాగే ఈ నేను ప్రకటించలేపు ఆదివారం వరకు అనుకుందాం. ఈ లోపుని ఎవరైతే అమ్మారో వాళ్ళందరికీ నిన్నటి వరకు అమ్మిన వాళ్ళకి, ఈ రోజు నుంచి ఆదివారం అమ్మిన వాళ్ళకి నేరుగా డైరెక్ట్గా మీకు నేను ఆ క్యాష్ని డైరెక్ట్గా ఫోన్పే ద్వారా మీ అకౌంట్లోకి పంపించేస్తాను. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ ఆఫర్ని అందరూ వినియోగించుకోండి. సో అంతవరకు మీరు హ్యాపీగా గెయిన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కుమ్మేయచ్చు, ఇంకా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే షోరూమ్స్ వచ్చేస్తాయి కాబట్టి 25 లెవెల్స్ ఒక బండి అమ్మితే వచ్చే కమిషన్లో ఏ మార్పు లేదు. ఇప్పటి వరకు నేను చెప్పినవి ఆన్లైన్ షోరూమ్ మీరు సంపాదించుకుంటే వచ్చే కమిషను, ఆన్లైన్ షోరూమ్ సంపాదించుకోక ముందు దాని కొరకు ఆన్లైన్ షోరూమ్ కొరకు మీరు అమ్మిన బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కమిషన్ వరకే మాట్లాడాను. నేను ఆన్లైన్ షోరూమ్ మీకు వచ్చిన దగ్గర నుంచి స్కైండ్లో వచ్చే ఇన్కమ్ అనేది 25 లెవెల్స్ అలాగే ఉంటుంది. షోరూమ్ ఇన్కమ్ అనేది కూడా అలాగే ఉంటుంది. సో మీరు చక్కగా ఏం చేసుకోండి. ఈరోజు పెట్రోల్ మనకు ఫ్రీగా దొరకవచ్చు, కానీ రానున్న కాలంలో కష్టం. ఓకే, పెట్రోల్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అసలు పాయింట్ ఏంటంటే 300 కిలోమీటర్లు ఒక స్కూటర్ మీద తిరగాలంటే కనీసం 600 రూపాయలు పెట్రోల్ పోయాలి. ఇప్పుడు 110 రూపాయలు ఎంతో ఉన్నది, 600 రూపాయలు పెట్రోల్ పోయాలి. అదే మన స్కూటర్ మీద అయితే 300 కిలోమీటర్కి జస్ట్ 20 to 25 రూపీస్ ఓన్లీ. సో పెట్రోల్ ఉన్నా సరే దీన్ని వాడుకోవడం ఒక ఆర్థికంగా మనకి ఎంతో సపోర్ట్ ఇస్తుంది. కావాలని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వేరు. కాబట్టి హ్యాపీగా ఇప్పుడు బుక్ చేసుకోండి. నేను ఆ బళ్ళను పంపిస్తున్నాను. చాలా చక్కగా నిన్న మొన్న అంతకు ముందు కొనుక్కున్నారు. ఇప్పుడు నేను అవన్నీ కూడా ఈ కంటైనర్స్ ద్వారా, మళ్ళీ విడి కంటైనర్స్ ద్వారా నేను ఈ రాయలసీమ ప్రాంతానికి కావచ్చు, మన విజయవాడ ప్రాంతానికి కావచ్చు, లేదంటే ఖమ్మం మీదుగా హైదరాబాద్ ప్రాంతాలకు కావచ్చు, నేను ప్రత్యేకించి ఈ కంటైనర్స్ పెట్టి నేను పంపిస్తున్నాను. ఆ తర్వాత జనరల్గా పార్సల్ సర్వీస్లో పంపిస్తాను. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి దీంట్లో పంపిస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీ బిజినెస్ని ఎక్స్పెన్సివ్ చేసుకోవడానికి ఇది ఓ చక్కటి మార్గం. థ్యాంక్ యూ. అలాగే గోల్డ్ పర్చేజ్లో 3వ తారీఖు వరకు గోల్డ్ పర్చేస్ మీరు కొనుక్కోవచ్చు ఐఎస్డిటి తోటి. 3వ తారీఖు నైట్ అది ఆగిపోతుంది, ఎందుకంటే స్కై అండ్ ప్రాజెక్టు 10 లోపు ఇస్తున్నాను. మరి స్కై అండ్ వచ్చిన తర్వాత ఇది ఉండదు కాబట్టి ఈలోగా ఎవరైనా సరే కొనుక్కోవాలంటే కొనేసుకోండి. అది పూర్తిగా ఇప్పుడు మనం ఇచ్చిన ఆఫర్లో అది ఆగిపోతుంది.
మన స్కై అండ్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి దానిలో ఎలా కొనుక్కోవచ్చు, దానికి సంబంధం ఎలా ఉంటుంది, మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో ఆ స్కై అండ్ ప్రాజెక్ట్లో మీకు నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒక 10వ తారీఖు లోపు ఇవన్నీ స్కై అండ్ కూడా వచ్చేసింది కాబట్టి ఐఎన్ఆర్తో మంచి ఇన్కమ్ సంపాదించుకునేటువంటి మార్గాలు మనకి ఓపెన్ అయిపోతున్నాయి. సో మీ దగ్గర ఉన్నటువంటి క్యూసీసీ కాయిన్ సూపర్గా వెళ్తుంది. ఇప్పుడు కొనుక్కున్న బళ్ళు అన్నింటికి క్యూసీసీ తీసుకుంటాను. ఇక మీదట కొనుక్కోబోయే అన్నింటికి కూడా క్యూసీసీ మనం తీసుకుంటాం. అలాగే నేను మరొక విషయం, ఇంపార్టెంట్ విషయం మీతో పంచుకోవాలనుకున్నాను. నేను అనివార్య కారణం వల్ల అవ్వలేదు. నెక్స్ట్ నేను లింక్ ఇచ్చినప్పుడు ఆ వివరాలను మాట్లాడతాను. ఈలోగా మంచి ఆఫర్లో ఉన్నది కొనుక్కోండి. అలాగే బళ్ళు మీద ప్రతి దాని మీద ప్రతి చర్య మీద రేట్లు పెరిగాయి. మీరు కావాలంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిసి ఉంటే అడగండి. ట్రాన్స్పోర్ట్ మీద, లేదా మన హోల్సేల్ అమ్మేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే మన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లోను అన్నింటిలోనూ కూడా ఈ యుద్ధం వల్ల డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరగడం వల్ల పెరిగిపోయి లేబర్ కూడా పెంచారు. కాబట్టి త్వరలో అన్ని బళ్ళు పెరుగుతాయి. మన బండి కూడా వాటితో పాటు మంది పెరుగుద్ది. ఎందుకంటే హెవీ ఎక్స్పెన్సివ్ కాబట్టి. పెట్రోల్ రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడున్న రేట్లు చక్కటి అవకాశం, హ్యాపీగా కొనుక్కోండి. కంపల్సరిగా మన బిజినెస్ లో పాల్గొని మంచి డబ్బులు సంపాదించుకుంటున్న ఆశిస్తూ మరొకసారి మీతో కలిసేటప్పుడు మిగతా అనేక విషయాలు పంచుకుంటాను. లవ్ యూ డాడీస్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. ఇందాక మనం మాట్లాడేటప్పుడు స్కై అండ్ లో నుంచే డైరెక్ట్ గా మీరు క్యాష్ పంపించుకోవచ్చు అనే మాటలో ఒక చోట కిబోలోకి వెళ్ళి పంపించుకోవచ్చు అని చెప్పాను. దాన్ని కొద్దిగా సవరించండి. కిబో కాదు, స్కై అండ్. ఎందుకంటే ఇక్కడ లోడ్ దిగుతోంది, వాళ్ళ మధ్యలో వచ్చి ఇది ఎలాగా అది ఎలాగా ఇది ఏం చేద్దామని అడుగుతున్నారు. అప్పుడు నేను దాన్ని మ్యూట్లో పెట్టి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రికార్డ్ చేశాను. అలా చేయడం వల్ల ఆ కన్ఫ్యూజన్ వచ్చింది. దాన్ని మీరు సవరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. లవ్ యూ.